చెట్టు కోడి ఆ చోటు శపించబడింది. ముంజ అస్థికులు పాతిపెట్టిన చెట్టు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం ఈ వీడియోలో 5 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాం. వీటి స్టోరీ, ప్రెజెంటేషన్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్నిటికంటే ముందు 2025లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాపీ విత్ ఏ కిల్లర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కి ఒక కాఫీ షాప్ లో ఒక వ్యక్తిని చంపడానికి కాంట్రాక్ట్ వస్తుంది. అయితే ఎవరిని చంపాలనేది చాలా కన్ఫ్యూజ్ అవ్వడంతో టైం పడుతుంది. అయితే అతన్ని కాఫీ షాప్ లో వెయిట్ చేయమని చెప్తారు. ఒక 5గురు అక్కడికి వస్తారు. అయితే మరోవైపు 8 మంది యొక్క స్టోరీ డిఫరెంట్ గా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ స్టోరీస్ వల్ల కాంట్రాక్ట్ కిల్లర్ కి ఎలా ఎఫెక్ట్ అయింది, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టోరీ ఏంటి అనేది మీరు ఈ మూవీని చూశాకే తెలుసుకోవాలి. ఇంతకీ కాంట్రాక్ట్ కిల్లర్ తన అసైన్మెంట్ పూర్తి చేశాడా లేదా అనేది బేసిక్ స్టోరీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 2 శబ్దం. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 28న వచ్చింది. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ 2 గంటల 28 నిమిషాలు ఉంది. ఈ మూవీని హరివర్ధన్ దర్శకత్వం వహించారు మరియు ఇందులో ఆది పినిశెట్టి గారు పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడా ఇది 2వ సినిమా. అయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బేసిక్ స్టోరీ లైన్ కి వస్తే, ముంబైలోని ఒక కాలేజ్ లో 2 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. వాళ్ళు నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోయారా లేదా ఏమైనా పారానార్మల్ యాక్టివిటీ జరిగిందా, అంటే దయ్యం పట్టిందా అనే డౌట్ వస్తుంది. అందుకని గోస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం హీరోని తీసుకొస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో ఏం చేస్తాడు, నిజంగా ఈ సూసైడ్ కి కారణం దయ్యం పనేనా, అక్కడ ఎందుకు రిపీట్ గా అలాగే జరుగుతూ ఉంది అనేది స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హారర్ థ్రిల్లర్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఈ మూవీలో అక్కడక్కడ బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఇందులో లీడ్ యాక్టర్స్ అయిన ఆది పినిశెట్టి, సింధు మీనన్ వీరిద్దరు ఎక్కువగా కనిపిస్తారు. ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మిస్ చేయకండి. నంబర్ 3 ఈ మూవీ 2022లో వచ్చింది. ఈ మూవీ నిజంగా మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ పేరు 100. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. విష్ణు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు మరియు అతనికి ఒక సైబర్ క్రైమ్ చేసే విలన్ కి మధ్య నిత్యం పోరాటం జరుగుతూ ఉంటుంది. విష్ణుకి ఒక సైబర్ క్రైమ్ చేసే వ్యక్తితో ఛాలెంజ్ వస్తుంది. అయితే అతను ఎలా ఎదుర్కొంటాడు అనేది మీరు ఈ మూవీలో చూడాలి. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు మిస్ చేయకండి. మీరు ఈ మూవీని G5 లో చూడవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.5 దొరికింది. ఈ మూవీ చాలా బాగుంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడితే, ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా దివ్య అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె కొంతమంది కామాంధుల కంటబడి బలవుతుంది. దాని తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఈ కేసుని గౌరీ అనే ఒక అమ్మాయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. నిజాన్ని బయట తేవడానికి ఆమె తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. ఇందులో చాలా మంది ఉన్నట్టు ఆమెకి తెలుస్తుంది. అయితే ఈ కేసుని సక్సెస్ఫుల్ గా గెలుస్తుందా లేదా, అలాగే గౌరీ దివ్యకి న్యాయం జరిగేలా చేస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా బాగుంది, దీన్ని మీరు అస్సలు మిస్ చేయకండి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 7.5 గా ఉంది. అన్నిటికంటే ముందు 2025లో వచ్చిన యాక్షన్ కిల్లర్ మూవీ కిడమ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా సైబర్ క్రైమ్ టీమ్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. టెక్నాలజీని మంచికి కూడా వాడొచ్చు అని ఆమె ఎప్పుడు భావిస్తూ ఉంటుంది. అయితే స్టోరీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఆమె ఫోన్ ని ఎవరో హ్యాక్ చేసినప్పుడు, స్వయంగా తన జీవితమే నాశనమైపోయినప్పుడు ఈ మూవీలో సస్పెన్స్ మరింతగా పెరుగుతుంది. అప్పటి నుంచి ఆమెకి ఎన్నో అనామినస్ కాల్స్ వస్తూ ఉంటాయి మరియు ఎవరెవరో మెసేజ్లు పెడుతూనే ఉంటారు. అయితే రాధిక క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె వాళ్ళ గురించి తెలుసుకోబోయే ముందు ఆమె చాలా ప్రమాదంలో పడిపోతుంది. అయితే ఈ ప్రాబ్లం నుంచి ఆమె బయటికి వస్తుందా లేదా అనేది మీరు ఈ మూవీ చూశాక తెలుసుకోవాలి. ఈ మూవీ చాలా బాగుంది, మీరు దీన్ని అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీని మీరు G5 లో లేదా యూట్యూబ్ లో ఫ్రీగా చూడవచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ 6.3 గా ఉంది కాబట్టి మీరు ఊహించవచ్చు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. కాబట్టి దీన్ని మిస్ చేయకండి. అయితే ఫ్రెండ్స్, ఇదొకటి వీడియో ఇంతే. ఇందులో శ్రీపేక్ తప్ప అన్ని కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. శ్రీపేక్ అనేది హిందీలో ఉంది, అది కూడా యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.